అట్లా. ఓకే, చిరంజీవి గారు ఇప్పుడు ఈ పాట విషయం గురించి ఇంకా పాట గురించి మరింత మాట్లాడుకునే ముందు జనరల్గా మీరు నువ్వో రాయి నేనో రాయి అని శిల్పి పాట పాడి చాలా ఫేమస్. సో ఈ శిల్పు అంటే నార్మల్గా పాటల్లోనే చెక్కకుండా ఇప్పుడు మట్టిలోని మాణిక్యాలను కూడా వెలికి తీస్తున్నారు, దానికి కనకవ్వ ఉదాహరణ. సో ఇప్పుడు మరో కనకవ్వని అనొచ్చు మనము. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ తనకి అవకాశం ఇస్తున్నప్పుడు కానీ తన గొంతులో మీరు ఏం గమనించారు? అంటే నేను బేసికల్గా నాకు ఏంటంటే నేను ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక చిన్న ఐడియా ఏముండే అంటే చరణ్ అర్జున్ అనే పాటని కానీ నన్ను కానీ చాలా ప్యూర్గా ఇష్టపడతారు ప్రజలు. అంటే మన పాటలు ఆ సహజత్వాన్ని ఆ స్వచ్ఛతను కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్న క్రమంలో ఆ గొంతుల్లో కూడా అదే ఆ స్వచ్ఛత అంటే అమాయకత్వపు ఒరిజినాలిటీ వాయిసెస్ ఉంటాయి. అసలు మైక్లు అంటే ఏంటో స్టూడియోలు అంటే ఏంటో తెలియకుండా అంటే జనరల్ ఇప్పుడు యాక్చువల్ మా అమ్మ కూడా మంచి సింగర్ ఉండే. మా అమ్మ చాలా అద్భుతంగా పాటలు పాడేది వచ్చింది. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆమె లేదు. ఆమె అదృష్టం ఉండుంటే ఆమె ఈరోజు ఆమె కూడా అయ్యేది. సో నాకు అదొక లోటు ఉండే, అమ్మని నేను సింగర్ చేయలేకపోయాను. సో ఇంకా అమ్మ అని చేయలేకపోయింది, చిన్నమ్మని చేసిన అంతే. అయితే ఏమైందంటే ఈమె పాటలు పాడుతుందని నాకు తెలుసు, కోలాటాలు అవి పాడుతుంటుందని. బట్ మన వాళ్ళు అనేసరికి మనం రికార్డింగ్ ఈ థాట్ నాకు ఎన్నడూ రాలే, ఆమె కూడా నన్ను ఎప్పుడు అడగలే. అంటే మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేకుంటే నేనంటే ఈ కెరియర్లో పడిపోయి వీళ్ళందరితో సరిగ్గా ఫ్యామిలీతో ఫంక్షన్స్ వాటికి ఎప్పుడు నేను పోలేదు. చాలా సంవత్సరాలు అవుతుంది దూరం. చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్ టైంలో సెలవులు వస్తే ఈ ఊరికి వెళ్ళేది. మా ఒరిజినల్ ఊరు అది అన్నట్టు, మా తాత వాళ్ళు మా నాన్న పుట్టిన ఊరు అది. నేనేమో ఇక్కడ మా ఇప్పుడున్న ఊర్లో పుట్టాను, కానీ సెలవులు వచ్చినాయంటే ఇక్కడికే వెళ్ళేది. బాబాయ్ ఇప్పుడు శంకర్ బాబాయ్ అని ఉంటాడు, పిన్ని వాళ్ళ హస్బెండ్. సో తనే ఎక్కువ నాకు క్లోజ్, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా అతనితో ఎక్కువ క్లోజ్ ఉండేది. బట్ కానీ ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లోకి ఇటు వచ్చానో కెరియర్లో ఒడిదుడుకులు మళ్ళీ లేసే క్రమంలో ఆల్మోస్ట్ చుట్టాలు ఫ్యామిలీస్ అన్నీ దూరం అయిపోయాయి. సో నాకు ఆమె వాయిస్ని వినే అదృష్టం నాకు ఎక్కడ దొరకలేదు. అంటే పిన్ని ఏదో కోలాటాలు వేస్తూ ఉంటుందని తెలుసు, బట్ ఆమె గొంతు అంత ఉందని నాకు అర్థం కాలే. ఓరో సడన్గా నేను అంటే జనరల్గా ఈ ప్రాసెస్లో నేను చాలామంది సింగర్స్ని నాకు వీలైనంత మైక్ టీవీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక కనకవ్వనైనా మా పిన్నిని కూడా మైక్ టీవీ ద్వారానే నాకు తెలిసింది. అయితే మన ఇప్పుడు నల్గొండ గద్దర్ నరసన్న అయినా అంటే వీళ్ళందరూ విజయాలు చూస్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకు ఎక్కడో. సో ఆ కిక్ చూశాను కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని ఆనందం. అంటే మనం గుర్తించిన ఒక అంటే మన ద్వారా ప్రపంచానికి తెలిసిన ఒక వ్యక్తి అందరూ ఆరాధిస్తుంటే, అందరూ వెంటబడుతుంటే, అందరూ ఇష్టపడుతుంటే అదొక ఆనందం. ఆల్రెడీ సక్సెస్లో ఉన్న వాళ్ళు వెంటబడడం కన్నా కూడా. సో నేను సినిమాలలో కూడా మ్యాక్స్ ఎవరైతే స్ట్రగుల్స్లో ఉన్నారో వాళ్ళతో పాటించడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఆ మార్కెట్లని సినిమా దాని లెక్కల్లో వాటిలలో ఒక్కొక్కసారి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియో కంపెనీలు కూడా చెప్పి వినాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ మ్యాక్స్ నేను ఇలా కొత్త వాయిస్లను ఇష్టపడుతుంటాను. అందులో ఇలాంటి మట్టి వాయిస్లు ఇంకా ఇష్టం నాకు. ఒకరోజు ఏదో మేము యథాలాపంగా పనిచేసుకుంటున్నాము. ఇక్కడ నా దగ్గరే ఎఫ్రాయిం అన్న అని ఒక తను మా స్టూడియోలోనే ఆయనకు ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఆయన పని చేసుకుంటారు. మైక్ టీవీ వాళ్ళు ఆయనతో పని చేస్తూ ఉంటారు. వీళ్ళకి మన స్టూడియో అడ్రస్ అంటే అతను అడ్రస్ ఇచ్చారన్నట్టు. అతను మన స్టూడియోలో ఉంటుంది. నా దగ్గరికి వాళ్ళకు తెలియదు, వాళ్ళు వచ్చేది నాకు తెలియదు. నేను కూడా డోర్ తీయంగానే ఓపెన్ చేస్తే తమ్ముడు పిన్ని కనపడితే వీళ్ళేదో మామూలుగా ఏదో వస్తారు కదా సిటీలో, ఏదో వచ్చారేమో, ఇంటికి వచ్చారేమో, ఇది ఇల్లు అనుకొని వచ్చారేమో. ఆ రోజు ఒక డైరెక్టర్ ఉన్నాడు నాకు లోపల, సీరియస్గా నేను ఏదో స్టోరీ వింటున్నాను. అరే వాళ్ళని ఇంటికి పంపించండి, ఇల్లు వేరే ఉంటుంది, ఇంటికి పంపించండి అని చెప్పి నేను పంపించాను. వీళ్ళు మరి మేము పాట కోసం వచ్చామంటలేరు, మాకు తెలియదు. సో పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షాక్ ఏమైందంటే ఈమె ఇక్కడికే వచ్చింది, వాళ్ళ దగ్గరికి మైక్ టీవీ వాళ్ళ పాట పాడడానికి వచ్చింది. అరే వీళ్ళు సెలెక్ట్ చేశారా, నేను ఎందుకు గుర్తించలేదు పిన్నిని, నేను ఎవరెవరినో గుర్తించాను, ఎవరెవరికో పాటలు పాడిస్తాం, మన ఇంట్లోనే ఉందా, వాళ్ళు ఎవరో గుర్తించారు ఏంటి అని చెప్పి అసలు విందామని ఆ రూమ్లోకి వెళ్ళాను. జనరల్గా వెళ్ళాను రూమ్లోకి, వేరే వాళ్ళ వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. కానీ పిన్నియే కదా అనుకుని పోయే లోపలికి పోయేసరికి పాడింది ఆ పాటని. దాంట్లో ఏదో తగ్గింది నాకు అనిపించింది, ఏదో ఒక ఎనర్జీ. సరే పిన్నిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు, నా పాట కాదు, నాకు సంబంధం లేదు అది, కానీ ఏదో తగ్గింది అని చెప్పి ఒకటేదో ఒక్కులైన్ వేస్తే బాగుంటుంది, ఎనర్జీ వస్తుంది అని చెప్పి నేను అనేసి పాడేశాను. అంటే మైక్ టీవ్ అంటే ఆల్మోస్ట్ అది కూడా నాకు ఓన్ లాగానే, ఎందుకంటే నేను 5-6 సాంగ్స్ అక్కడ చేశాను, వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంటుంది. సో దానివల్ల నేను పోయి శంభో శివ శివ శంభో శివ శివ అని ఒక ముందులో లైన్ వేసాను. అది బాగా ఎనర్జీ వచ్చింది పాటకి. సరేలే ఇంకా ఈ పాట వర్కౌట్ అయితే పిన్ని అంటే మళ్ళీ బయటకు వచ్చాక మేము అప్పటికే శివరాత్రి మీద ఒక పాట చేస్తున్నాం. విహా అని ఒక అమ్మాయి నేను కలిసి
శివరాత్రి గురించి ఒక పాట ఆల్రెడీ కంపోజ్ చేసి రెడీ చేసి పెట్టాం. ఓకే. అనిపించింది టక్కున, సరే ఎలాగో లాంచ్ అవుతుంది కదా అక్కడ, మన మన దాంట్లో కూడా శివరాత్రి చేస్తున్నాం. ఓకే. సో నా ఛానల్లో కూడా నా పాటల్లో కూడా తను ఇన్వాల్వ్ అయితే ఇంకా కొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అని చెప్పి అనిపించి అప్పటికప్పుడు ఆ రాగానికి తగ్గట్టు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే మనం మన సాంగ్ని ఏదో సినిమాటిక్ కంపోజ్ చేసి ఇది పాడమంటే రాదు, అంటే వస్తుంది మీకు తర్వాత తెలిసింది నాకు వస్తుందని, ఆ రోజు నాకు అర్థం కాలే వస్తుందని. సో నీకు వచ్చినది ఏదన్నా ఒక రాగాన్ని చెప్పి పాడు, దానికి మ్యాచ్ అయ్యేది ఏదన్నా ఒకటి పాడంటే అది ఏదో లెగరా అనేది పాడితే దానికి నేను లిరిక్స్ అన్ని మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేసి ఇప్పుడు చూడండి మొత్తం నేను ఆశ్చర్యపోతున్నాను, అది మొత్తం పాడింది కదా అవన్నీ నేను రాసిన లిరిక్సే. పరమశివుడు అవన్నీ కూడా అసలు ఆమెకు చదువు రాదు, ఆ నోటెడ్ మరి ఎలా పాడేసింది నాకే గుర్తులేవు అవి. సో అప్పుడు పాడించిన తర్వాత అది ఏంటో మరి మైక్ టీవీది అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకు పాపం, ఏదో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మంచిదైంది ఆ రోజు నాకు ఐడియా వచ్చి ఇందులో పాడించాను. అంటే ఆ ఫస్ట్ సాంగే అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి తీసేసిరని చెప్పి డిసప్పాయింట్ అయ్యేదేమో. దేవుడు ఆమెకి శంకరుడే, మా బాబాయ్ పేరు కూడా శంకరే. సో ఏదో రకంగా శంకరుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంతమందిని తీసుకొచ్చిన దానికంటే కూడా, అంటే తీసుకొచ్చిన నేను చెప్పను, వాళ్ళ ప్రతిభ ఆ సమయానికి వాళ్ళ కుదిరినాయి అంతే, కనకవలైన వీళ్ళందరూ. బట్ పిన్నిది నాకు ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్లోనే మంగ్లీ నాకు ఫోన్ చేసింది తన వాయిస్ గురించి చేసి, అసలు ఎంత గొప్ప వాయిస్, ఎంత బోల్డ్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది వాయిస్, నేను ఆ కాంబినేషన్లో పాట పాడాలి నెక్స్ట్ టైము, అసలు నాకు ఈ ఇయర్ వచ్చిన శివరాత్రి పాటల్లో ద బెస్ట్ సాంగ్ ఇదే అని చెప్పి తను ఒక గంట సేపు మాట్లాడింది. తర్వాత సురేష్ బొబ్బిలి అని మ్యూజిక్ డైరెక్టరు, నాకు మంచి క్లోజ్ ఫ్రెండే, తను ఎప్పుడు రూరల్ సినిమాలు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో తనుండి అసలు అన్న ఏం వాయిస్ అన్న, అది ఎక్కడ పట్టుకొచ్చినావు అన్న, నా నెక్స్ట్ సినిమాలో తను ఆ వాయిస్ కావాలని, ఇంకెవరెవరో చాలామంది, అంటే అసలు నాకు గుర్తులేదు ఇప్పుడు. మీరు ఆమె ఒక్క పాటకే 10 పాటలు పాడలేదు ఆమె, సెలబ్రిటీ ఇంకేం అవ్వలే. మీరు ఆ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కూడా, నేను యూట్యూబ్లో జిఎంసీ ఛానల్లో చేసిన ఏ పాటకైనా నా వాయిస్కే ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతారు. నా వాయిస్ కాకుండా ఏదన్నా వేరే వాయిస్ పెడితే అబ్బా చరణన్న నువ్వు ఎందుకు వాడలేదు అంటారు. కింద రీచ్ అది రీచ్ ఉన్నా కూడా చరణన్న నీ వాయిస్లో పాడుంటే బాగుండేది అంటారు. మొట్టమొదటిసారి ఈమె అసలు మమ్మల్ని అందరిని కొట్టేసి ఈ పాట మొత్తం ఈమెతోనే పాడిస్తే బాగుండేది, ఈ పాట అంతా ఈమెతోనే పాడిస్తే బాగుండేది అంటున్నారు. అంటే చరణార్జున్ కూడా మించేసింది సింగర్గా. ఇప్పుడు ఆమె వాయిస్కి మీరు అంటే ఆ ట్యూన్లో చేయడం గ్రేటు, ఇంకా ఆ లిరిక్స్ కూడా అంటే మీరు అద్భుతంగా రాస్తారు లిరిక్స్. ఇంకా దేవుడి పాటలు అంటే ఇంకా బాగా, అంటే ఆ పల్లె పదాలు జానపదాల బాగా నాకు గ్రిప్ ఉంటుంది దాంట్లో. ఈ పాట అంటే వీళ్ళు పలికే విధానం, అంటే నేను ఏ సింగర్ని బట్టి ఆ సింగర్ సెట్ చేస్తా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఉంటుంది, మనం వాళ్ళ మీదకి వెళ్ళి సంస్కృతాలు లేకపోతే మన మేధస్సును రుద్దామనుకోండి, వాళ్ళ పలకడమే రాదు. ఆ ట్యూన్ మీటర్లోనే చాలా అందంగా ఈజీగా నోటికి వచ్చేలాంటి పదాలను సెట్ చేస్తే ఈజీగా వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు కనకవ్వ అయినా అంతే, ఈమైనా అంతే. సో చాలామంది అనేది ఏంటంటే ఇంకా అసలు ఈ తనకు సినిమా వాళ్ళు అంటే ఇంత కనకవ్వను కూడా చాలా రోజుల తర్వాత ఒక 5-6 పాటల తర్వాత కానీ సినిమా వాళ్ళు గుర్తించడం స్టార్ట్ చేయలే. ఇవి మొదటి పాటకే సినిమా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాటే సినిమా. అంటే నేను కాల్ చేసినప్పుడు సినిమా పాటలోనే ఉన్నారు. ఓకే.